మన ఫారెనర్స్ అయితే ఏమంటారో తెలుసుకుందాం కానీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అందరికి రామ్ రామ్ బాయ్. మనమైతే మన బాయర్ల ఇంటికి అయితే వచ్చేసినాం కదా. నైట్ 12 గంటలకైతే తోలుకొచ్చిండు. మళ్ళీ 5 గంటలకైతే లేపిండి పొద్దుగా చూడండి ఒకసారి టైం అయితే. ఇప్పుడు ఎప్పుడో పోతుండే అని చెప్తుండే కదా. ఇప్పుడైతే మళ్ళీ లోట పట్టుకొని అయితే బయటికి వెళ్ళినాం. పోతుంటే ఆ పాటల సౌండ్ వినిపిస్తుంటే 5 గంటలకు పాటలు జబర్దస్త్ పెట్టారు బాయ్. నాకైతే మస్తు అనిపించింది. పొద్దున లేచినాక మంచిగా ఫ్రెష్ మైండ్ తోని ఆ పాటలు వింటుంటే పాతకాలం పాటలు మామ, దేవుని పాటలు ఎంత మంచిగా. పక్కకే గుడి ఉన్నట్టుంది. అక్కడ గుడి వేరే దిక్కుడో గుడి మంచిగా 2 దిక్కులు కానీ పాటలు వస్తుంటే మస్తు అనిపిస్తుంది. లైట్ గా సౌండ్ వచ్చుకుంటా నీట్ గా అనిపిస్తుంది బాయ్ ప్రశాంతంగా. మన పని అయితే అయిపోయినాక పొద్దుగల మంచిగా వేడి నీళ్ళు అయి పెడదామని చెప్పేసి గ్యాస్ అయిపోయిందని ఇప్పుడు గుర్తుకొస్తుంది నాకు. మంచిగా వేడి నీళ్ళు అయితే బయట పెట్టేసినాం. కట్టెల పొయ్యి ముట్టెచ్చేసి మస్తు అనిపిస్తుంది బాయ్ ఫీల్ అయితే. అవును కానీ ఇంత కేడుకుతున్నాయో చెప్పలేరు అనుకుంటారా. మనం అయితే పోతున్నాం కర్ణాటకలో ఉన్న హంపి టెంపుల్ కి అయితే పోతున్నాం. పోతుంటే కృష్ణ నది అయితే వచ్చేసింది. నీళ్ళు అయితే సగం అయిపోయినాయి మాకి రాకుంది మా ఆడికిటికి. నేచర్ అయితే రాకుంది. లొకేషన్ మొత్తం అదో లెవెల్ ఉంది మొత్తం. మేమైతే తెలంగాణ అయితే దాటలేము. ఈ గజ్వేల్ కాడికి వచ్చినాక రోడ్ మ్యాప్ పెట్టుకుని అక్కడిక్కడ కన్ఫ్యూజ్ అయ్యకుండా గల్లీలలో అయితే వెళ్ళిపోయినాం మామ. మన కర్ణాటకకి అయితే వచ్చినాక ఈ ట్విస్ట్ లో వచ్చినాయి మామ. మన పోలీసు వాళ్ళు అయితే స్టార్టింగ్ లోనే పట్టేసారు. మన లైసెన్స్ ఉందా, ఆర్సీ ఉందా, పొల్యూషన్ ఉందా అనుకుంటా 1000 రూపాయలు అయితే మామ అక్కడిక్కడ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన స్పీడ్ బ్రేకర్లు అయితే ఎంత హైట్ ఉన్నాయి మామ. బండి వేయడపోతే ఆడ తాకుతుంది, పిచ్చిలేస్తుంది మామ. సరే కానీ ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ లాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కిరాకుంటుంది మామ. చూడండి ఒకసారి కిరాకుంటా అంతే.